హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ పావని వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో మీరు కూడా చూడండి. అందరూ ప్రతి ఇంట్లో చేస్తారు కదా, నేను కూడా ఎలా చేశానో మీరు చూడండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం మన స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. సంపద, ఆరోగ్యం, ఆయుష్, సౌభాగ్యం ప్రసాదించే మహావ్రతం ఇది. ఈరోజు మనం ఇల్లంతా పండుగ వాతావరణంతో కలకల్లాడుతుంది. మీ ఇంట్లో కూడా అలానే ఉంటుంది కదా. లక్ష్మీ అమ్మవారిని కలువ పూలు, చందనం, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు చేస్తారు. వ్రత కథ వినిపించి పసుపు మంగళసూత్రానికి కొత్త జీవం పోస్తారు. ఈరోజు చేసే పూజ మన కుటుంబానికి శ్రేయస్సు కోసం, ఐశ్వర్యం కోసం చేకూరుతుంది అని విశ్వాసం. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఇంటిలో ఆనందంగా, ఆచారంగా జరుగుతూ ఉంటుంది. వరలక్ష్మి వ్రతం వరమిచ్చే లక్ష్మీదేవి అనే అర్థంతో వచ్చిన ఈ వ్రతం సంపద, ఆయుష్ కోసం, సంతానం కోసం, ఆరోగ్యం కోసం, ఇలా అష్టైశ్వర్యాల కోసం ప్రసాదిస్తుంది. ఈరోజు తెల్లవారగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టి కలువ పూలతో నింపుతారు. తరువాత లక్ష్మీ అమ్మవారిని పసుపుతో సిద్ధం చేసిన కలశంలో ఆవాహన చేస్తారు. ఈ కలశంలో నారికేళ్ల కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. చుట్టూ పూలతో, దీపాలతో, నైవేద్యాలతో పూజ వేదికను అందంగా చేస్తారు. ఈరోజు చేసే పూజకు ఒక అందమైన కథ కూడా ఉందండోయ్. ఒకానొకప్పుడు మగధ రాజ్యంలో చారుమతి అనే సద్గుణ సంపన్నురాలు ఉండేది. ఆమెకు ఒకరోజు పార్వతీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి సౌభాగ్యం, ఆయుష్, ఐశ్వర్యం పొందాలంటే వరలక్ష్మి వ్రతం చేయి అని ఉపదేశించింది. ఆ మాటలు అలంకరించిన చారుమతి తన స్నేహితులు, బంధువులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించింది. దాంతో ఆమెకు అపారమైన ఐశ్వర్యం, సంతోషం కలిగించాయి. ఆ రోజు నుంచి ఈ వ్రతం ప్రతి ఇంటిలో ఆనందంగా జరుగుతుంది. పూజలో ప్రత్యేకంగా వరలక్ష్మి అష్టోత్తరం పఠనం, వ్రత కథ వినిపించడం, పసుపు వేయడం అన్నీ అందులో అనేది ఉంటాయి. భక్తి భావంతో చేసే ఈ పూజ మన కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతిని కూడా చేకూరుస్తుంది. ఈరోజు ఇంటి పెద్దలు, చిన్నవారు అందరూ కలిసి దీపాల వెలుగులో, మంత్రాల నినాదంలో అమ్మవారి పాదసేవలో లీనమైపోతారు. అమ్మవారి కృపతో ప్రతి ఇల్లు ఆనందంగా, సంతోషంగా, సంపదలో నిండిపోవాలని మన వరలక్ష్మి వ్రత కథ మహిమ. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం మన స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.